ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామాన వందనాలు. మన రక్షకుడును మన ప్రభుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామాన మీ అందరికీ శుభములు కలుగునుగాక. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెమును ఓపికతో పరిగెత్తుదాము. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపు మనం చూడాలి. యేసు ప్రభువారి వైపు మనం చూస్తే ఈ లోకయాత్రలో మనకున్నటువంటి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి మనం మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతాం, పరిస్థితుల మీద ఆధారపడి బ్రతుకుతాం. కానీ దేవుని వాక్యం ఏం చదివిస్తూ ఉందంటే దేవుని మీద ఆధారపడాలి. యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెమును ఓపికతో పరిగెత్తాలి. మనుషులని ఆధారం చేసుకొని మనుషుల్ని గురిగలిగి మనం బ్రతుకుతే, మనుషులని మాదిరిగా పెట్టుకుంటే వారు పడిపోతే మనం పడిపోతాం. కానీ యేసు ప్రభు వారిని గురిగలిగి బ్రతకాలి. యేసు ప్రభు వారిని మాదిరి కలిగి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెమును ఓపికతో పరిగెత్తాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మనం ప్రతి పరిస్థితిలో ప్రభు మీద ఆధారపడవలసిన వారంగా ఉన్నాం. ప్రతి పరిస్థితిలో ప్రభు వైపు చూసే వారంగా ఉన్నాం. కీర్తన గ్రంథంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దాసుని కనులు యజమానుడి తట్టును, దాసి కనులు యజమానురాలి చేతి తట్టు చూస్తున్నట్లుగా యెహోవా మనకు సహాయం చేసేంత వరకు, దేవుడు మనకు సహాయం చేసేంత వరకు మనం ప్రభు వైపు చూడాలి. ప్రభువే మనకు గురి, యేసు ప్రభువారే మనకు గురి. మనుషులు ఎవరు కాదు. ఈ రోజుల్లో మనుషుల్ని మాదిరి పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు. వారు పడిపోతే అరే వాళ్ళని బట్టి దేవుని విడిచిపెట్టే పరిస్థితి మనుషులు కలిగి ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువారి వైపు మనం చూస్తే ఎప్పటికీ మనం పడిపోం. యేసు ప్రభువారి వైపు చూసి మనం నడుస్తే మనం విజయాన్ని పొందుకుంటాం. యేసు ప్రభువారి మీద ఆధారపడి మనం బ్రతుకుతే ప్రతి పరిస్థితిలో అత్యధికమైన విజయాన్ని పొందుకుంటాం. యేసు ప్రభువారి మీద ఆధారపడాలి అనే విషయాన్ని ఈ యొక్క వాక్యములో దేవుడు చెప్తా ఉన్నాడు. విశ్వాసమునకు కర్త, విశ్వాసానికి కర్త ఆయనే. ఆయన వైపు చూస్తే మనకు నిశ్చయముగా సహాయం దొరుకుతుంది. మనుషుల మీద ఆధారపడితే ఏది దొరకదు. మనుషుల మీద గురి కలిగి బ్రతుకుతే మనం నష్టపోతాం. దేవుని బిడ్డలారా, దేవుడి మీద ఆధారపడాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. యేసు వైపు చూస్తూ మనము మన యాత్రను కొనసాగించాలి. దేవుడు మనల్ని నిశ్చయముగా ప్రతి పరిస్థితి నుండి మనల్ని విడిపిస్తాడు. ప్రతి పరిస్థితిలో ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.